నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళరావు మండలం పరిధిలోని ఉప్పంగుల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న మహారుద్రయాగ పూజలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పీఎంఏవై అర్బన్ పథకం కింద 77 మందికి గృహ మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి సుభాష్. ఒక రామచిలుకను చూస్తేనే ఎంతో ముచ్చట పడతాం. అలాంటిది వందలాది చిలుకలు ఒకే చోట చూస్తే ఆ ముచ్చటే వేరు కదా. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీటికి చెల్లు అంటూ సినీ కవి రాసిన గీతానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఈ దృశ్యాలు. ఆ రామచిలుకలు చేసే సందర్ని చూడాలంటే తాళరేవు మండలంలోని చిన్నబొడ్డు వెంకటాయపాలెం వెళ్లాల్సిందే. వాడ్రో బాలకృష్ణ శ్రీలక్ష్మి దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇంటి సమీపంలో చెట్లపై రామచిలుకలు కనిపించేవి. వాటికి ఆకర్షితులై మచ్చిక చేసుకోవాలని ఇంటి మేడపై ప్రహారీ గోడ మీద ధాన్యం గింజలు, జామకాయలు పెట్టడం ప్రారంభించారు. ఏడాది జనవరిలో 1, మరుసటి నెలలో 10, అలా నెల నెలా పెరుగుతూ ప్రస్తుతం 200 నుండి 300 రామచిలుకలు ఉదయాన్నే వారు అందించే ఆహారం కొరకు ఆ ఇంటిపై వాలిపోయి కడుపు నిండా ఆరగించిపోతున్నాయి. Mày tóc lại nữa. ఇట్లా చేస్తే బాగుంటుంది మరి ఇది మీ ఎట్లా బాగుంటుంది ఇది తిరిగమ్మా జాయింట్ ఇక్కడ వచ్చే వరకు
చేస్తుంది ఈ గురించి చాలా సౌండ్ వస్తుంది టీవీ ఎప్పుడు చాలా సౌండ్ వస్తుంది గాలి సౌండ్ మన దగ్గర నుంచి చూసాను కింద ప్లేస్ పడుకుని చూసాను సౌండ్ వస్తున్నా యానం సుభద్రానగర్ గ్రామంలో స్థానిక నాయకులు వ్యాపారవేత్త మేడిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో 3వ వార్షిక కార్తీక వన సమారాధన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గోవిందు, బేబీ సరోజ, మేడిశెట్టి మణికంఠ, శ్యామల, స్వాతిక, కముజు గోపాలకృష్ణ, లక్ష్మి, కముజు ఆనంద్, ఈశ్వర్, దేవిక దంపతులు ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించి వన సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. సుభద్రానగర్ మహిళా భజన బృందం పలు భక్తి గీతాలను ఆలపించి భజన చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు ఈ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొని సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో యానం ఐక్యశెట్టి బల్జ సంఘ అధ్యక్షుడు చీకట్ల సత్యనారాయణ, గుత్తుల రామారావు, దంగేటి త్రిమూర్తులు, ఎస్ఆర్ఎంటి మూర్తి, కర్నిడి ఈశ్వరరావు, రమ్య, సైకిల్ షాప్ శ్రీను, గ్రామ పెద్దలు, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తీయలేరు మన గ్రూప్ ఫోటో అలాంటి గ్రూప్ మాట్లాడుతుంది. ఒక్క నిమిషం ప్యాకెట్లు 4 ప్యాకెట్లు ఇచ్చినది నేను ఇది ఇప్పుడు ఆనంద ఫోటోలు తీసుకుని ఇక్కడ ఖాళీ వద్దురా తర్వాత తింటారు. చేస్తాను అలాగే వచ్చేది అప్పుడే అర్థం తీరి
నగరం అంటే గత 3 సంవత్సరాల మట్టించి ఇక్కడ అన్నదానం విసిరిపెట్టి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామండి. అందరూ బాగుండాలని ఈ సంవత్సరం కొంత ఎక్కువ పెంచి 3వ సంవత్సరం అనేది ఒక భజన కార్యక్రమం ఇవన్నీ పెట్టుకొని పూజ జరిపించామండి. గ్రామ ప్రజలని బంధువులను అందరూ పిలిపించి మేము శుభకార్యక్రమం జరిపిస్తున్నాం. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. యానం రీజియన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుండి బాలయోగి క్రీడా మైదానంలో జరగనున్న అస్మిత్ అథ్లెటిక్స్ బాలికల పోటీల బ్యానర్ బ్రోచర్ను మల్లాడి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మల్లాడి మాట్లాడారు. ఈ ఆటల పోటీల ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మంచి అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా క్రీడల్లో భారతదేశం మిగిలిన దేశాలతో పోలిస్తే మంచి అభివృద్ధి సాధిస్తుందన్నారు. యానం ప్రాంత క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో పథకాలు సాధించే స్థాయికి ఎదగాలన్నారు. ఇందుకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అస్మిత్ అథ్లెటిక్స్ బ్రోచర్ మల్లాడి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కావగంటి శేషు సుమన్, కార్యదర్శి చింతా వెంకన్న తదితర పీఈటీ కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఇన్నాళ్ళు మనం ఒక టీం వర్క్గా వెళ్ళాం కాబట్టి ఏమాత్రం సదుపాయాలు మనం ఏర్పాటు చేసుకోగలం. రాబోయే రోజుల్లో ఇంకా మనం అనుకున్న సాటిస్ఫాక్షన్ నాకు ఇంకా లేదు. మళ్ళీ కూడా బాగా ఉపయోగించుకునేలాంటి కార్యక్రమాలు మీరు రూపొందించండి. దానికి అనుకూలంగా ఏ విధంగా మనం చేయాలో అన్నీ కూడా చేసుకుని వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఉన్న పీఈటీలకి, కోచెస్కి ముఖ్యంగా తాళిరావు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దివంగత దున్నా సత్యనారాయణ ప్రథమ వర్ధంతి సభ పి మల్లవరం గ్రామం పత్తిగొంతులో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ హాజరై నివాళులర్పించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళిరావు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దివంగత దున్నా సత్యనారాయణ ప్రథమ వర్ధంతి సభ పి మల్లవరం గ్రామం పత్తిగొంతులో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ హాజరై నివాళులర్పించారు. ముందుగా ఆయన కుటుంబ సభ్యులు, కుమారులు, భార్యను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూలిపుడి బాబు, జక్కలి ప్రసాద్ బాబు, వాడ్రేవ్ వీరబాబు, మందల గంగ సూర్యనారాయణ, నడింపల్లి వినోద్ రాజు, మోర్తా భైరవమూర్తి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. పేదవారి కళల సాకారం, సొంత ఇంటి కళ నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయంలో పీఎంఏవై అర్బన్ పథకం కింద 77 మందికి గృహ మంజూరు పత్రాలు మంత్రి సుభాష్, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఆర్డీఓ అఖిల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడారు. 2029 నాటికి గృహాలు లేని వారు ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. గృహ నిర్మాణానికి 2
2.50 లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తాయన్నారు. గృహ మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారుల ఆనందం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి మంత్రి సుభాష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అఖిల, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, హౌసింగ్ పీడీఎం నరసింహారావు, ఈఈ వెంకటరమణ, డిఈ రాంబాబు, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవెల్లి శివ, ఉపాధ్యక్షులు చందమామ వాసు, గరికపాటి సూర్యనారాయణ, మేడ్చెట్టి సూర్యనారాయణ, కట్ట నాగేశ్వరరావు, కంచుమర్తి బాబురావు, నారపరెడ్డి బలరాం, ఏలూరు యేసుదాసు, దిగుమతి వీరబాబు, బల్లా శివ, అల్లం శ్రీను, బరకాటి రాంబాబు, నగల చంటి, పుల్లల దత్తాత్రేయ, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. వనం పద్మావతి వార్డు ఎంతండి? ఇలా చూడండి సార్. ఇన్ఛార్జ్ ఇలా చూడండి. ఓకే నెక్స్ట్. రెండో వార్డు పళ్ళపాటి దుర్గా, మండపల్లి సరోజిని రెండో వార్డు, మందపల్లి ఇలా చూడండి సార్. కాకి సత్యలక్ష్మి ఇలా చూడండి. నవమణి రెండో వార్డు. ఓకే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేదే ఈ యొక్క ఎన్డీఏ కూటమి లక్ష్యం. ఇల్లు అంటే 4 గోడలు కాదు, అది గౌరవం, సంతోషం, భద్రత చిరునామాగా ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అలాగే సుమారు ఈ జిల్లాలో 8,867 ఇళ్ళు ఈరోజు ప్రారంభం కానున్నాయి. అలాగే కాన్స్టిట్యున్సీ వచ్చేటప్పటికి 2,666 ఇళ్ళు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా వెళ్ల గ్రామంలో సుమారు 309 ఇళ్ళు శాంక్షన్ అవగా 165 ఇళ్ళు మరి ప్రారంభం అవుతూ ఉన్నాయి. సుమారు ఇప్పటి వరకు 2,597 ఇళ్ళు ప్రారంభం కానున్నాయి ఈరోజు. అలాగే ఇంకా కంప్లీట్ చేయవలసినవి 1,371 కంప్లీట్ చేయవలసి ఉంది. ఈ 15 నెలల్లో 2,192 ఇళ్ళు పూర్తి చేసాం. మిగిలిన ఇళ్ళు ఉగాదికి పూర్తి చేసే ప్రక్రియ మొదలుపెట్టాం. ఏదేమన్నప్పటికీ ఈ ప్రభుత్వం ఈ యొక్క ఇళ్ళు, పక్కా ఇళ్ళు అనేది మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకం ఇది. అలాగే దాన్ని ఆదర్శంగా తీసుకుని చాలా రాష్ట్రాలు ఇప్పటికీ ఫాలో అవుతూ ఉన్నాయి. 2014-19 మధ్యన టీడీపీ ఇంచుమించు 8 లక్షల ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ వెల్లగ్రామం. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజనన్న నాయకుడు, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు 3 లక్షల ఇళ్ళు గృహప్రవేశాలు చేయడం జరిగింది. ఇది గత చరిత్రలో ఎప్పుడు లేనటువంటి ఈ యొక్క సంవత్సరం 6 నెలల కాలంలో ఇన్ని ఇళ్ళు మంజూరు అవటం అంటే, ఇన్ని ఇళ్ళు గృహప్రవేశం అవటం అంటే చాలా చరిత్ర ఇది. అది ఒక్క విజయనన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని గృహప్రవేశాలు మంత్రి గారి చేతుల మీదుగా ఎల్ల గ్రామంలో అవి గృహప్రవేశం చేయటం జరిగింది. అలాగే తదుపరి పట్టణంలో గృహాల కోసం మంజూరైన 72 ఇళ్లకి ఈ రోజున మంత్రి గారి ద్వారా పట్టాలు ఇవ్వటం జరిగింది. అదే క్రమంలో కొన్ని గృహాలకి శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. ఈ 72 మందికి ఈరోజు ఇక్కడ మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో వీళ్ళందరికీ కూడా మంజూరైన ఈ గృహపత్రాలన్నీ కూడా మంత్రి గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. వచ్చే కాలంలో ఎవ్వరూ ఇళ్ళు ఉన్న వాళ్ళైనా సరే, లేని వాళ్ళు ఎవరికైనా సరే
మన సీఎం గారు ఒకటే చెప్తున్నారు, నాకు ఇల్లు లేదు అని అనకుండా ప్రతి వాళ్ళకి కూడా ఇల్లు కలగజేస్తామని ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఇల్లు మంజూరు 2,49,000 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ప్రతి లబ్ధిదారుడికి కూడా మంజూరు చేయటం అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా కూడా వచ్చే కాలంలో ఇల్లు స్థలం లేని నిరుపేదలకు కూడా రూరల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు కూడా ఇవ్వటం జరుగుతుందని మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సంవత్సరం కాలంలో మాకు ఇళ్ల స్థలం లేదు, ఇల్లు లేదని మాట అనిపించుకోకుండా సీఎం గారు యొక్క ఆలోచనలో భాగంగా ఈ రోజున అంకురార్పణ జరిగింది. యానం శివారు కనకాలపేట గ్రామంలో మోటుపల్లి రామకృష్ణ కుమారులు సురేంద్ర స్వామి, వినయ్ స్వాములు, కోనసీత కాపు ఆధ్వర్యంలో పడిపూజ భక్తి శ్రద్ధలతో జరిగింది. యానం శివారు కనకాలపేట గ్రామంలో మోటుపల్లి రామకృష్ణ కుమారులు సురేంద్ర స్వామి, వినయ్ స్వాముల, కోనసీత కాపు ఆధ్వర్యంలో పడిపూజ భక్తి శ్రద్ధలతో జరిగింది. మల్లిపూడి చంద్రారావు, రాంబాబు గురుస్వాముల పర్యవేక్షణలో ఈ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముందుగా పూజలు నిర్వహించి అనంతరం భజన చేసి పడిని తొక్కారు. అనంతరం పూజకు హాజరైన పలువురు గురుస్వాములను మోటుపల్లి రామకృష్ణ కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు. జై దుర్గా భవానీ మాత రామి నాచమ్మ కలకత్తా కాళీ మాత కలకత్తా కాళీ మాత దండాలమ్మ మధురామి నాచమ్మ కలకత్తా పోలేరమ్మ అప్పుడు పోలే మాలెచ్చమ్మ కలకత్తా పోలేరమ్మ అప్పుడు పోలే మాలెచ్చమ్మ పల్లకి
ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి కేంద్రపాలిత ప్రాంతం యానంలో నవంబర్ 14 బాలల దినోత్సవం పురస్కరించుకుని శ్రీ శిశు సంక్షేమ శాఖ సౌజన్యంతో మిషన్ శక్తి టీం ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లల్ని చదివించండి, మహిళా సాధికారత అనే అంశాలపై పోటీలు నిర్వహించారు. శారద హైస్కూల్లో చిత్రలేఖనం, మహాత్మా గాంధీ బాలుర హైస్కూల్లో క్యారమ్స్, రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో చెస్, నల్లం హైస్కూల్లో బొమ్మల తయారీ, యానం పబ్లిక్ స్కూల్లో ఉపన్యాస పోటీలను ఈ పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో నిర్వహించారు. విజేతలైన వారికి 14వ తేదీ చావచ్చా నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నారు.
కాదు బోర్డు మీద చేతులు పెట్టకూడదు. బోర్డు మీద చేతులు పెట్టకూడదు. గేమ్స్ అయితే అర్థం అవుతుందా? ట్రై చేయి. నువ్వేం చేసుకోవాలి, నువ్వు ఏది వేస్తావు చూడు. వైట్ చేసుకొని నువ్వు బ్లాక్ అయ్యాలి. వైట్ చేసిన వైట్ ఆడాలి. అయిపోయిందా? You people have invited to here submit your the projects on best out of waste, right? So before we are submitting your projects to us for scrutiny and for the judgment, you need one మీద మీరు judges కి చెప్పాలి వాళ్ళ క్వశ్చన్ అడిగేటప్పుడు. Is that clear of you? Okay? For that one educated girl can change your life. First, empowerment. Education gives girls confidence, knowledge, and decision-making powers. Next, economic growth. Economic growth is educated women work, start businesses, and improve family incomes. Next, health and hygiene. They promote better health and hygiene in families. Next, social change. Education reduces early marriages, inequality in gender inequality and discrimination. And last one, economic development. Coming from Sada Vidyaniket Government Aided High School. Now I just want to say about a small story about Lakshmi. Imagine a village. There a girl Lakshmi. Girls' education they will see as a luxurious or as a waste. But there is a girl Lakshmi. Their family has supported her for her education. She has achieved her grade. So, but she does not get any job. But she got an education and as well as vision. She thought the change will get in only small time. So she first started to teach the children under the banyan tree. And she has not only for writing and reading, for an incredible thinking. Also she
తాళేరు మండలం పరిధిలోని ఉప్పంగల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహారుద్రయాగ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. కొత్తలంక వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతివర్ష పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బాబీ బ్రహ్మోత్సవంలో శైవాగమనం ప్రకారం 20 మంది ఋత్వికులు ఈ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. మీరందరూ ఇలా గమనండి, నా బిడ్డకి న్యాయం చేస్తారు. ఒక్కసారి ఆలోచించి వాడికి పొట్టికి దొంగతనం చేసి వెళ్ళిపోయి ఏం పర్లేదు, నా బిడ్డని మరి తీసాడని చంపేసి అయినాక అందరూ మౌనంగా ఉండి నా బిడ్డకి న్యాయం చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి. నా తల్లి స్థానంలో ఉండి ఆలోచించమని అడుగుతున్నాను మేడం. ఇంకా అంతకంటే ఏంటి కోరుకోవట్లేదు. వాడిని తక్షణమే మరి తీయమని కోరుతున్నానండి. అప్పటికి కానీ నాకు మనశ్శాంతి కానీ నా బిడ్డకి మనశ్శాంతి కానీ ఉండదు మేడం. మీరందరూ మౌనంగా ఉంటే అవదు మేడం. ప్లీజ్ కాలు పట్టుకుంటాను. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మందకృష్ణ మాదిగ గారి తరఫున మీకు అభినందనలు. మీ అందరికీ తెలిసిన విషయమే, మా పిల్ల మా కులానికి సంబంధించిన అమ్మాయి చనిపోయి దాదాపుగా 7 వారం రోజులు గడుస్తూ ఉంది. గడిచిన 7 రోజుల్లో పోలీస్ యంత్రాంగం అయితే ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, వెంటనే ఒక నిందితుడిని నిందితుడిగానో అతను అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం జరిగింది. కానీ ఈ కేసులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి ఈ డివిజన్కి సంబంధించిన ఈ రామచంద్రపురం డివిజన్లో ఇప్పటివరకు ఎన్ని చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగాయి? ఎందుకు ఈ డివిజన్లోనే జరుగుతున్నాయి? ఒక చిన్నపిల్లని చంపడానికి మనస్తత్వం ఎలా వచ్చింది? మీరు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే ఇట్లాంటి సంఘటనలు ఎందుకు ఈ డివిజన్లో జరుగుతున్నాయి? అరికట్టలేని పరిస్థితుల్లో మీరు ఎందుకున్నారు? పోలీసులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక నేరం జరిగిన తర్వాత ఆ నేరం మళ్ళీ జరగకుండా ఉండాలంటే కఠినంగా వ్యవహరించిన యంత్రాంగం, ప్రధానమైన యంత్రాంగం పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థే మౌనంగా ఉంటే ఇలాంటి నేరాలు మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. మరి ఈ డివిజన్లో ఎందుకు పునరావృతం అవుతున్నాయి? దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక రెవెన్యూ డివిజన్, ఇక రెవెన్యూ యంత్రాంగం ఏదైతే ఉందో, రెవెన్యూ యంత్రాంగం కానీ లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ జ్యుడిషియల్ యంత్రాంగం కానీ ఎవరైనా సరే ఆ బాధిత కుటుంబాన్ని ఎందుకు మీరు ఇప్పుడు పరామర్శించలేదు? అలాగే ఈ డివిజన్లో ఉన్న, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వైసీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, సిపిఎంలు కానీ, ఇతర రాజకీయ పార్టీలు ఆ కుటుంబాన్ని కానీ ఆ గ్రామాన్ని ఎందుకు మీరు సందర్శించలేదు? దయచేసి ఈ క్వశ్చన్లకి మీరు ఎందుకు రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం పట్టణంలో భాష్యం విద్యార్థిని 5వ తరగతి చదువుతున్న శర్రా రంజిత్ని 4వ తారీఖున మరి పేల శ్రీనివాస్ అనే ఒక మానవ మృగం హత్య చేశాడు. ఈ హత్యని ప్రజా సంఘాలు 4వ తేదీ నుంచి కూడా ఆ కుటుంబం వైపున ఉండి పెద్ద ఎత్తున కుటుంబంకి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఆ క్రమంలో కూడా పోలీసు వారు, ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా సహకరించారు. అదేవిధంగా మా ప్రజా సంఘాలుగా మేము కూటమి ప్రభుత్వం అడిగేది ఏంటంటే ప్రత్యేక కోర్టు
ఏదైతే శర్రా రంజిత హత్య మీద ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలా, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల మీద, బాలికల మీద, మహిళల మీద అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. తక్షణమే కూటమి ప్రభుత్వం ఎవరైతే నిందితులు ఉంటారో నిందితుల్ని కఠిన శిక్షను ఒక 2 నెలల్లోనే తీసుకోవాలా. దానికి ప్రత్యేక జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ, ప్రత్యేక ప్రాసిక్యూషన్ కానీ, ప్రత్యేక కోర్టులు కానీ అన్ని చట్టాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలా. ఎవరిని కూడా నిందితుల్ని, డబ్బు వాళ్ళని కానీ, ఆధిపత్యం వాళ్ళు కానీ చట్టాల నుంచి బయటకు పోయకుండా చూడాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాల పార్టీలతో పెద్ద ఎత్తున రామచంద్రపురం పట్టణాన్ని ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బోర్డు మీద చేతులు పెట్టకూడదు. బోర్డు మీద చేతులు పెట్టకూడదు. గేమ్స్ అయితే అర్థమవుతుందా? ట్రై చేయి. నువ్వు బ్లాక్ అయ్యాలి. ఆడాలి. అయిపోయిందా? You people have invited to here submit your the projects
best out of waste, right? So before we are submitting your properties to us for scrutiny and for the judgment, you need దాని మీద మీరు జడ్జెస్కి చెప్పాలి వాళ్ళు క్వశ్చన్లు అడిగేటప్పుడు. Is it clear of you? Okay? For that తాళేరు మండలం పరిధిలోని ఉప్పంగల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహారుద్రయాగ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. కొత్తలంక వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతివర్ష పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బాబీ బ్రహ్మోత్సవంలో శైవాగమనం ప్రకారం 20 మంది ఋత్వికులు ఈ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. 7వ రోజు పూజల్లో కొండూరి సత్యనారాయణ, విఆర్ఎల్ స్వామి, విత్తనాల వాడపల్లి బొంతు సూర్యనారాయణ, పి కామేశ్వరరావు, పంపణ వీరాంజనేయులు, ఓ సీతాపతి దంపతులు పీటలపై కూర్చొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, రుద్రాభిషేకం, రుద్ర పారాయణం, సూర్య నమస్కారాలు, లక్ష బిల్వార్చన, రుద్రహోమం, శాంతి కళ్యాణం పూజల్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అదేవిధంగా గురు పూజోత్సవం నిర్వహించి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అత్యంత వైభవంగా జరుగుతున్న మహారుద్రయాగం పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. Yeah.
ఓం ఆత్మతత్వాయ నమః స్వాహా. పార్వతీ రామలింగేశ్వర స్వామి సంకల్పయాగ మహోత్సవాంతే అస్మిన్ రథోత్సవాంతే పార్వతీ పాణిగ్రహణాక్షం కర్మకరిష్యే. మంగళాంగరపూర్ణకం వనానాది మృత్తికేతవాద్యాదిభిః వినిత్రే బ్రాహ్మణే సహ అరవయాగనాయ సమర్పించని భజన రాయించుకున్నా. ఏడో రోజు విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి అమ్మ మాట్లాడకండి పిల్లలందరూ యాగశాంతి కూర్చోబెట్టారు. శ్రీను అబ్బాయి బుజ్జి నీ పక్కన శ్రీను ఉన్నాడు చూడు. కుర్చీలు పిల్లల దగ్గర ముందు పుస్తకం ఉంటుంది. ఎవరు నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళకి శక్తి 5 శక్తుల్లో మాట్లాడకుండా ధారణ శక్తి. పునరపి సృష్టి అవ్వాలంటే నీరే ఆధారం. తల్లిగా శిశువు మాంసం ముద్ద శుద్ధి అవ్వడానికి ఈశ్వరుడు నీరివ్వాలి. మరి మీరు అందరూ ఎప్పుడు తెలుసుకుంటారు? పిల్లలు మాట్లాడకండి, మాట్లాడకుండా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ముందిస్తారు. ఇప్పుడు ఇలాగా ఆ రామలింగేశ్వర పేరు నలుగురు కమింగ్ గారు అబ్బాయి ఇలాంటి పేరు పెట్టుకోవడం నిజంగా భగవత్ పూర్వం ఇలాంటి కార్యక్రమం వచ్చింది. పండితులు కూర్చున్నారు, మీరు కూడా వచ్చాడు.
అయ్యా అలా చూడండి. పిల్లలు లైన్లో ఉండండి. లైన్లో ఉన్న వాళ్ళకే ఇస్తారు, అందరికీ ఇస్తారు. పిల్లల్ని ఒక లైన్లో పంపించి బుచ్చి శ్రీను మీరందరిది లైన్లో పంపించాలి. ఒకళ్ళకి మీరు శ్రీను అలా 5 పిల్లలకి ఇవ్వకుండా లైన్లో వచ్చాడు. నమో వినాయక సమే కామాన్ కామ కామాజయం కామేశ ఫోటో తీస్తామండి. హనుమాన్ చాలీసా తాళరేవు మండలం కోరంగి కొత్త కోరంగి గ్రామాలను కాల్పై ఆత్రేయ గోదావరి వంతెన పనులపై గురువారం తాళరేవు మండలం వచ్చిన అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురు స్థానిక నాయకులు టేకుముడి లక్ష్మణరావు దూలుపూడి బాబులను అడిగి తెలుసుకున్నారు. తాళరేవు మాజీ ఎంపీటీసీ సభ్యులు గంజా సూరిబాబు కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన ఆయన వంతెన పనులపై వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి కొత్త కోరంగి గ్రామాల్ని కాలిపై ఆత్రేయ గోదావరి వంతెన పనులపై గురువారం తాళరేవు మండలం వచ్చిన అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురు స్థానిక నాయకులు టేకుముడి లక్ష్మణరావు దూలుపూడి బాబులను అడిగి తెలుసుకున్నారు. తాళరేవు మాజీ ఎంపీటీసీ సభ్యులు గంజా సూరిబాబు కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన ఆయన వంతెన పనులపై సంబంధిత అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నడింపల్లి వినోదరాజు, మేడ్చెట్టి సత్యబాబు, సతీష్ రాజు, కుడుపుడి దుర్గారావు, కాండ్రేగుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సార్ 220 40 ఇచ్చారు సార్. ఇప్పుడు మేము 40 మొత్తం అదే ఇంకో 20 ఇచ్చేస్తే మేము మొత్తం టెంపరీగా మీరు ఈ వెల్డింగ్ వర్క్స్ ఈ షీట్ అన్ని మార్పించి మొత్తానికి కొంచెం యూజబుల్ కండిషన్లో పెడతారు. అంటే అది ఒకటి. ఇంకోటి ఏంటంటే మీరు అంటే కొత్త బ్రిడ్జ్ అంటున్నారు. కొత్త బ్రిడ్జ్ దీని పక్కనే అట్లా వేసుకోవాలి సార్. ఏమంటున్నారు? ఏ టైప్ ఆఫ్ బ్రిడ్జ్? మామూలు ఇది ట్రాఫిక్ ఎక్కువ ఉంది సార్. అవును, ఇది ఎంతమంది నడుచుకుంటూ వస్తున్నారు, చాలా ఎక్కువ. కల్వర్ట్స్, మినీ కల్వర్ట్స్, 3 మీటర్స్ కల్వర్ట్స్. నేను ముని ఉన్నానండి, బాపీ ఆయన ఇప్పుడు కాకినాడలో దిగుతారు. మీ దగ్గర ఎస్టిమేషన్ కాపీ వస్తుంది, అది తీసుకొని ఒకసారి నాకు ఫార్వర్డ్ చేస్తాను. నేను అది పెట్టేసాను. ఇది వచ్చిన తర్వాత దీనికి రిపేర్ వర్క్స్ చేయాలి. దాని తర్వాత పిఎంఎస్ఐ ఈ వింటర్ సెషన్లో తీసుకుంటా. ఓకే సార్, వింటర్ సెషన్ ఒకసారి సబ్జెక్ట్ అది స్ట్రీట్ నుంచి నాకేమనుకున్నానంటే సెంటర్లో ఒక పిల్లర్ వేద్దాం అనుకున్నా, దానికి కూడా ఎస్టిమేట్ వేయిస్తారు సార్. ఆ టైప్లో అలాగే ఇప్పుడు అది వేస్తే అప్పుడు మీకు సపోర్ట్ బాగా వస్తుంది. అది ఇందులో లేదు, 40 దాంట్లో లేదు. 40 దాంట్లో 25 లక్షలు కావాలి, అదే 25-30 లక్షలు పడుతుంది సార్. అదొక్కటే సేవింగ్ సార్. మనం క్లోజ్ చేసాం, మా నాన్నగారు అదే కొబ్బరి మొక్కలు ఉన్నాయి కదండి, కొబ్బరి మొక్కలు ఈ పొడవ కొబ్బరి మొక్కల ద్వారా కలవాలండి. ఆయన పైప్ వేస్తుంది, 5 కిలోమీటర్లు వస్తుందండి అమౌంట్. దగ్గర 4000 ఎకరం కవర్ అవుతుంది మనకు. దాని ఆ టైంలో దాన్ని వెళ్ళలేదు, దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయాం. దగ్గర మనకి 6500 టన్నులు ఉండిపోయింది. ఇప్పుడు సార్ మరి ఇప్పుడు 20 ఏంటి వాళ్ళకి పంపించారు. కింద ఏంటంటే
వాళ్ళందరినీ మూవ్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 5వ తరగతి బాలిక సిటా రంజితను హత్య చేసిన మానవ మృగాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంఘాలు, న్యాయవాదులు సంఘాల ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా బాలికను హత్య చేసిన పేయాల శ్రీనివాస్కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు, బంధువులు, ప్రజా సంఘాల నాయకులు ఆర్డీఓ దేవరకొండ అఖిలకు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితుడికి నడి రోడ్డుపై ఉరిశిక్ష విధించాలని బాలికల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు. మీరందరూ ఇలా గమనండి, నా బిడ్డకి న్యాయం చేస్తారు. ఒక్కసారి ఆలోచించి వాడికి పొట్టికి దొంగతనం చేసి వెళ్ళిపోయి ఏం పర్లేకపోయింది. నా బిడ్డని ఉరి తీసాడని చంపేసి అయినాక అందరూ మౌనంగా ఉండి నా బిడ్డకి న్యాయం ఎవరు చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి. నా తల్లి స్థానంలో ఉండి ఆలోచించమని అడుగుతున్నాను మేడం. ఇంకా అంతకంటే ఏంటి కోరుకోవట్లేదు. వాడిని తక్షణమే ఎవరు తీయమని కోరుతున్నారండి. అప్పటికని నాకు మనశ్శాంతి కానీ నా బిడ్డకి మనశ్శాంతి కానీ ఉండదు మేడం. మీరందరూ మౌనంగా ఉంటే అవదు మేడం. ప్లీజ్ కాలు పట్టుకుంటాను. ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుందండి. అండ్ ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఉన్నారు ఆల్రెడీ. సో ప్రాపర్గా ఎంక్వైరీ జరుగుతుంది. అండ్ ఏదైతే చెప్తున్నారో మీ రిక్వెస్ట్ వాళ్ళంతా కూడా మేము పైకి పంపిస్తాము. ఏదైతే ఎవరిని అధికారినో ఎవరిని వేస్తే వాళ్ళని ఖచ్చితంగా కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మందకృష్ణ మాదిగ గారి తరఫున మీకు అభినందనలు. మీ అందరికీ తెలిసిన విషయమే, మా పిల్ల మా కులానికి సంబంధించిన అమ్మాయి చనిపోయి దాదాపుగా 7-8 వారం రోజులు గడుస్తూ ఉంది. గడిచిన 7 రోజుల్లో పోలీస్ యంత్రాంగం అయితే ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, వెంటనే ఒక నిందితుడిని నిందితుడిగానో అతను అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం జరిగింది. కానీ ఈ కేసులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి ఈ డివిజన్కి సంబంధించిన ఈ రామచంద్రపురం డివిజన్లో ఇప్పటివరకు ఎన్ని చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగాయి? ఎందుకు ఈ డివిజన్లోనే జరుగుతున్నాయి? ఒక చిన్నపిల్లని చంపడానికి మనస్తత్వం ఎలా వచ్చింది? మీరు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే ఇట్లాంటి సంఘటనలు ఎందుకు ఈ డివిజన్లో జరుగుతున్నాయి? అరికట్టలేని పరిస్థితుల్లో మీరు ఎందుకున్నారు? పోలీసులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక నేరం జరిగిన తర్వాత ఆ నేరం మళ్ళీ జరగకుండా ఉండాలంటే కఠినంగా వ్యవహరించిన యంత్రాంగం, ప్రధానమైన యంత్రాంగం పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థే మౌనంగా ఉంటే ఇలాంటి నేరాలు మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. మరి ఈ డివిజన్లో ఎందుకు పునరావృతం అవుతున్నాయి? దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇక రెవెన్యూ డివిజన్, ఇక రెవెన్యూ యంత్రాంగం ఏదైతే ఉందో, రెవెన్యూ యంత్రాంగం కానీ లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ జ్యుడిషియల్ యంత్రాంగం కానీ ఎవరైనా సరే ఆ బాధిత కుటుంబాన్ని ఎందుకు మీరు ఇప్పుడు పరామర్శించలేదు? అలాగే ఈ డివిజన్లో ఉన్న, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వైసీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, సిపిఎంలు కానీ, ఇతర రాజకీయ పార్టీలు ఆ కుటుంబాన్ని కానీ ఆ గ్రామాన్ని ఎందుకు మీరు సందర్శించలేదు? దయచేసి ఈ క్వశ్చన్లకి మీరు ఎందుకు. రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం పట్టణంలో భాష్యం విద్యార్థిని 5వ తరగతి చదువుతున్న సిర్రా రంజిత్ని 4వ తారీఖున మరి పేయాల శ్రీనివాస్ అనే ఒక మానవ మృగం హత్య చేశాడు.
ఈ హత్యని ప్రజా సంఘాలు 4వ తేదీ నుంచి కూడా ఆ కుటుంబం వైపున ఉండి పెద్ద ఎత్తున కుటుంబంకి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఆ క్రమంలో కూడా పోలీసు వారు, ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా సహకరించారు. అదేవిధంగా మా ప్రజా సంఘాలుగా మేము కూటమి ప్రభుత్వం అడిగేది ఏంటంటే ప్రత్యేక కోర్టు ఏదైతే సిర్రా రంజిత హత్య మీద ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలా, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల మీద, బాలికల మీద, మహిళల మీద అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. తక్షణమే కూటమి ప్రభుత్వం ఎవరైతే నిందితులు ఉంటారో నిందితుల్ని కఠిన శిక్షను ఒక 2 నెలల్లోనే తీసుకోవాలా. దానికి ప్రత్యేక జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ, ప్రత్యేక ప్రాసిక్యూషన్ కానీ, ప్రత్యేక కోర్టులు కానీ అన్ని చట్టాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలా. ఎవరిని కూడా నిందితుల్ని, డబ్బు వాళ్ళని కానీ, ఆధిపత్యం వాళ్ళు కానీ చట్టాల నుంచి బయటకు పోయకుండా చూడాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాల పార్టీలతో పెద్ద ఎత్తున రామచంద్రపురం పట్టణాన్ని ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళేరావు మండలం పరిధిలోని ఉప్పంగుల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న మహారుద్రయాగ పూజలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో PMAY అర్బన్ పథకం కింద 77 మందికి గృహ మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి సుభాష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.